హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే టమాటా రసం తినాలనిపించింది. సో ఏంటంటే వెంటనే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా, నాకు ఎన్ని వంటలు వచ్చా, నేను ఎన్నిసార్లు బాగా చేశాను, నాకు చాలా బాగా వస్తాయి వంటలు. కానీ మళ్ళీ నేను అక్కని అడుగుతూ ఉంటాను అనమాట, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. సో అక్క ఏం చెప్పిందంటే మన ఛానల్లోనే ఉంది చూడు, అక్కడే రసం ఎలా చేయాలో అని చెప్పింది. సో నాకేంటంటే కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. అలాగే ఏం చేశాను, టమాటా, చింతపండు, ఉప్పు, అలాగే కొత్తిమీర ఇవన్నీ కలిపేసి వాటిని చక్కగా పిసికి పక్కన పెట్టానన్నమాట. అండ్ దాంట్లో వాటర్ యాడ్ చేశాను. అండ్ ఇది రెగ్యులర్గా అందరు చేసే రసమే, బట్ ఈసారి అయితే చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు రసం అంటే సరిగా రాదు చేయడము. అండ్ రసం ఎన్నిసార్లు చేసినా కూడా దాంతో తింటే కడుపు నిండదు. చాలామంది ఏం చెప్తారంటే రసమన్నం తిన్నాము అంటారు. సో ఎట్లా కడుపు నిండుతుంది అబ్బా, ఓన్లీ రసమన్నమే, అలా ఎలా కడుపు నిండుతుందో నాకు అర్థం కాదు. నేను తాలింపు చేసుకున్నా కూడా తాలింపుతో ఫస్ట్ కంప్లీట్గా రైస్ తిన్న తర్వాతే మళ్ళీ రసం తింటానన్నమాట. బట్ నేను ఇలా చేసే రసము నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా అంటే చాలా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే చాలామంది రసంలోనే ఈ మిరియాల పొడి వేసేస్తారు, బట్ నేనేం చేశానంటే కొంచెం దీంట్లో ఫ్రై చేశానన్నమాట. సో దాంతో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అండ్ దాంట్లో వేసిన మిర్చి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సో మీరు ఎలా రసాన్ని ఇష్టపడతారు? చాలామంది చింతపండుతో రసం చేస్తారు, టమాటా అండ్ ఎంటీఆర్ రసం పౌడర్ వేసి రసం చేస్తారు, అండ్ ఇలా మిరియాల పొడి వేసి రసం చేస్తారు. బట్ నాకైతే ఇట్లా మిరియాల పొడి వేసి చేసిన రసం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ రసము అండ్ మన ఆలు చట్పట్తో నేను ఎంజాయ్ చేశాను. ఓకే అండి, మరి బాయ్.